హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కానివ్వండి, రోస్టర్ పాయింట్స్ గురించి కానివ్వండి, రిజర్వేషన్ పోస్టుల గురించి కానివ్వండి, ప్రతి అంశాన్ని నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్లో భాగంగా మనం ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే అంగన్వాడీలో పిల్లల సంఖ్య మరింత పెంచాలి అని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క గారైతే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని గమనిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు టీచర్లు, ఆయాలు కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో 6 ఏళ్లలోపు వయసు పిల్లలని గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకి పంపించేలా తల్లిదండ్రులకి అవగాహన కల్పించారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పిల్లల కంటే 30% సంఖ్య పెంచాలని మంత్రి ఆదేశించారు. సోమవారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2025-26 యాక్షన్ ప్లాన్పై మంత్రి రివ్యూ అనేది చేయడం జరిగింది. ఇక్కడ బడ్జెట్లో కేటాయించిన నిధులకి అనుగుణంగా ప్లాన్స్ అనేది తయారు చేసుకుని అంగన్వాడీలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఆ యొక్క నిధులని కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క గారు. అదేవిధంగా ఇక్కడ టీనేజీ అమ్మాయిలకి చిరుధాన్యాల స్నాక్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. బాలికలు 18 సంవత్సరాల లోపు బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైతే ఒక తీపి కబురుని చెప్పడం జరిగింది. వారికి పౌష్టికాహారం అందదు కాబట్టి వారికి ఎక్కువగా పటిష్టంగా ఉండేదానికోసం వీరైతే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికలు, వారికి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలలోనే పల్లి పట్టీలు, అదేవిధంగా చిరు ధాన్యాల పట్టీలు అందిస్తాము అని చెప్పేసి మంత్రి సీతక్క గారు తెలియజేయడం జరిగింది. ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ యొక్క పథకం అనేది పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫస్ట్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ స్కీమ్ని అమలు చేస్తామని మంత్రి తెలపడం జరిగింది. అంటే ఈ 3 జిల్లాలు ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతగా ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని జిల్లాలకి విస్తరించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైతే ఈ యొక్క వార్తా ప్రకటనని అందించడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా మనకున్నటువంటి అన్అఫీషియల్ అప్డేట్ ఏంటి అంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అనేది పూర్తి అయిపోయింది. త్వరలోనే ఈ నోటిఫికేషన్ని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో భాగంగా చర్చకు రావడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి ఉన్నతాధికారుల ద్వారా సందేశం అయితే అందింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.